కార్తీక పురాణం 10వ అధ్యాయము. యముడు అజామిలుని గత జన్మను వివరించుట. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు. అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. నాకు ఒక్క సుగుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పాపాలను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలననే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన, ధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని. అయినా నా కుమారుడికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథు నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కల్పించింది అనుకుంటూ పరమానందం పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్లారు. యమభటులు యముడి దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించి శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు, అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను, పవిత్రతను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన అజామిలుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊళ్ళల్లోనూ ఆయవరానికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి భార్యను పోషించుకుంటుండేవాడు. పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయవరం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకుని అలసిపోయి ఇంటికి వచ్చాడు. తన తల మీద నుండి ద్రవ్యాలను కిందకి దింపి మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకొచ్చింది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీదే తిరుగుబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు. ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రోజున ఆమె కామోద్వేగంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చెయ్యమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీతో సాంగత్యము నేను చెయ్యకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు. అతడి మీదికి పోతుంది. దాంతో ఆ చాకలిని కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపించింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తను చేసిన పనిని తలుచుకుని మిక్కిలి కుమిలిపోయింది. ఆమె భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్లు బీకినాయి. అతడిని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతడిని సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరికొంతకాలం గడిచినాక శివాలయ పూజారి మరణించి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించి అజామిలుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు. ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు.
ఆ పసిగుడ్డును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకని అజామిలునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరచుకుని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామ స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. తచ్చింతనం తత్ కథానం అన్న ఉపనిషత్ వాక్యాల ప్రకారం నిరంతరం ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడం, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు. మనస్సుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నం అవ్వడం ప్రధానమని సూచిస్తున్నది అజామిలుని పూర్వగాథ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.